నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని వీసా రాకెట్ వీసా వ్యాపారాన్ని అయితే ఒక భారతీయుడు బయట పెట్టడం జరిగింది. 2019లో నేను కువైట్లో ఒక చిన్న వ్యాపారం చేద్దామని వచ్చాను. పర్వానియా ప్రాంతంలోని ఒక కంపెనీ ఏదైతే ఉందో ఆ యొక్క కంపెనీ ద్వారా వ్యాపారం చేసేందుకు వచ్చాను. అలాగే అతను నా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు. అలాగే 2019లో నేను కువైట్కి వచ్చిన తర్వాత కొత్తగా ప్రారంభించాడనమాట వ్యాపారాన్ని. ఆ తర్వాత కరోనా వచ్చి నష్టాలు వచ్చాయన్నమాట. అలాగే ఇక భారతదేశానికి సంబంధించిన కంపెనీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి నష్టాలు వచ్చాయని చెప్పేసి, అలాగే మీరు పెట్టిన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు సంబంధించి జీతాలు కానీ లేకపోతే ఆఫీసుల అద్దెకు డబ్బులు ఇవ్వాలని చెప్పి వీళ్ళ దగ్గర నుంచే డబ్బులు వసూలు చేయడం జరిగింది. వీసాలకు డబ్బులు కట్టారు, కంపెనీ లైసెన్స్కు డబ్బులు కట్టారు. ఇలా చాలా రోజులు ఇలాగే జరిగిందనమాట. 2022వ సంవత్సరంలో ఈ యొక్క భారతీయుడికి సంబంధించిన అకామ అయితే అయిపోయింది. అలాగే 2 సంవత్సరాల నుంచి పాస్పోర్ట్ కూడా ఆ యొక్క మేనేజర్ దగ్గరే పెట్టుకోవడం జరిగిందనమాట. అలాగే కువైట్ యజమానితో మాట్లాడదామంటే కానీ ఆ యొక్క మేనేజర్ ఎప్పుడు కువైట్ యజమానిని కలవనివ్వలేదనమాట. ఇతనే హామీలు ఇస్తూ మంచి లాభాలు వస్తాయి, ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ వీళ్ళను మోసగిస్తూ వచ్చాడు. అలాగే నా దగ్గర నుంచి అదనంగా 1250 దినార్లు డబ్బు తీసుకున్నాడు. నేను కేవలం తినడానికి మాత్రమే కువైట్లో అప్పు చేశానని చెప్పేసి, కువైట్లో ఇటువంటి కార్యాలయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఒక్కొక్క వీసాకు మనం చూసుకుంటే 500 దినార్ల నుంచి 1500 దినార్ల వరకు ప్రతి ఒక్కరి దగ్గర మోసం చేసి, ముఖ్యంగా కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత కువైట్లో అతను వీసా వ్యాపారం ఎక్కువగా చేశాడు. పర్వానియా ప్రాంతంలో ఇప్పటికి కూడా అతను ఇటువంటి మోసాలే చేస్తూ ఉన్నాడని చెప్పేసి 2019లో నేను కువైట్కు వచ్చిన తర్వాత చిన్న వ్యాపారాన్ని ప్రారంభిద్దామనుకున్నా కానీ, అలాగే ఏదైనా మేము డబ్బు ఇచ్చినప్పుడు రసీదులు కానీ లేదంటే సరైన డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో అది ఇవ్వలేదని చెప్పేసి కువైట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో కూడా తమ యొక్క వ్యాపారాలకు సంబంధించిన పేర్లు నమోదు చేయలేదని చెప్పేసి మమ్మల్ని అక్రమంగా రవాణా చేసి మోసం చేశాడని చెప్పి ఆ యొక్క భారతీయుడు తెలిపాడనమాట. ఒక్కొక్కరి నుంచి 500 నుంచి 1800 దినార్లు అంతకంటే ఎక్కువ కూడా వసూలు చేశాడని చెప్పేసి, అలాగే నేను కువైట్లో ఉండి తినడానికి మాత్రమే అప్పు చేశానని చెప్పి ఆ యొక్క భారతీయుడు తెలియజేశాడు. అలాగే మా యొక్క బ్యాంక్ అకౌంట్కు సంబంధించిన ఏటీఎం కార్డులన్నీ ఆ యొక్క మేనేజర్ దగ్గరే ఉండేవి. ఆ యొక్క మేనేజర్ మాకు డబ్బులు ఇవ్వకపోయినా సరే కానీ ఇచ్చినట్లు మా దగ్గర సంతకాలు తీసుకునేవాడని చెప్పేసి ఇలా రకరకాలుగా ఇది చేయడం జరిగింది. ఫస్ట్ అతను వ్యాపారం చేద్దామని వచ్చినప్పుడు వ్యాపారంలో నష్టం రావడంతో అయితే అదే కంపెనీలో అయితే కార్మికుడిగా చేరడం జరిగింది. కార్మికుడిగా చేరిన తర్వాత జీతాలు ఇచ్చినట్లు కూడా రసీదుల పైన సంతకం తీసుకొని తమ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, బ్యాంకు ఏటీఎం కార్డులు అన్నీ అతని దగ్గరే పెట్టుకున్నానని చెప్పి ఆరోపించాడు. అలాగే నా యొక్క పాస్పోర్ట్ గడువు కూడా ముగిసిందని చెప్పేసి అదనపు ఖర్చులు మరియు నెలల తరబడి ఆలస్యం కావడంతో ఆ యొక్క భారతీయ ప్రవాసుడు పాస్పోర్ట్ పోయిందని చెప్పేసి అత్యవసర పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. అలాగే అతను మోసపోయానని తెలుసుకున్న తర్వాత పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ అయితే సంప్రదించడం జరిగింది. సంప్రదించిన తర్వాత కువైట్ యజమానితో మాట్లాడి అత్యవసరంగా ఇండియన్ ఎంబసీతో మాట్లాడేసి అలాగే అతనికి సంబంధించిన వైట్ పాస్పోర్ట్ చేపించి అతను ఇండియాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికి కూడా పర్వానియా ప్రాంతంలో మోసాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అతను వెల్లడించడం జరిగింది. పర్వానియా, జిలీబ్, ఫాహిల్ మరియు మంగాఫ్లలో ఇలాంటి కార్యాలయాలు చాలా ఉన్నాయని చెప్పేసి భారతీయులను మోసం చేస్తూ ఉన్నట్లయితే తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్కు వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వీసాకు డబ్బులు ఎవరైనా అడిగితే కానీ 100 దినార్లు 1000 దినార్లు ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చి ఎవరూ మోసపోవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.